హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. చాలా నెలలైంది, 5 నెలలు 6 నెలలు అయింది అనుకుంటా కదా. బిగ్ బాస్ సీజన్ 9 ఫినాలే రోజే నేను క్లియర్గా చెప్పాను, మళ్ళీ నేను నెక్స్ట్ కనబడేది ఈ ఛానల్లో ఎయిదర్ బిగ్ బాస్ సీజన్ 10 అప్డేట్స్ ఆర్ అగ్ని పరీక్ష ఉంటే అగ్ని పరీక్ష 2 అప్డేట్స్. సో ఆ 2 అప్డేట్లు పట్టుకొని పవన్ గడు వచ్చాడు. మధ్యలో ఎందుకురా లేవు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అవన్నీ ఉన్నాయి కదంటే నాకు ఎక్కలేదు. సారీ, నో అఫెన్స్ టు అదర్ రివ్యూవర్స్. ఏం కాదు, నాకు నచ్చలేదు. నాకు పర్సనల్గా ఎక్కలేనప్పుడు నేను వీడియో చేయలేను. నాకు అందులో ఒకవేళ పొరపాటున వ్యూస్ వచ్చినా, ఎంత కొంత వ్యూస్ వచ్చినా, పైసలు వచ్చినా నాకు ఎక్కలేదు. నేను షో మేకర్ని ఏమనట్లేదు, ఎవరిని చూసిన ఆడియన్స్ కొంతమందిని వాళ్ళని ఏమన్నా, నాకు ఎక్కలేనప్పుడు నేను చేయలేదు, అందుకే చేయలేదు. ఇక్కడి నుంచి ఫ్రీక్వెంట్గా వీడియోలు వస్తాయి. ఎందుకురా అంటే బిగ్ బాస్ సీజన్ 10 అనేది స్టార్ట్ అవ్వబోతుంది ఆన్ ఏ గ్రాండ్ నోట్. ఓకే, సో ఇంతకు ముందులాగే బిగ్ బాస్ సీజన్ 10 కంటే ముందు అగ్ని పరీక్ష అనే కాన్సెప్ట్ మళ్ళీ తెస్తున్నారు. అసలు అగ్ని పరీక్ష కాన్సెప్ట్ ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటి, ఆ ప్రాసెస్లో చేంజెస్ ఏమైనా ఉన్నాయా, ఎప్పుడు అది ఎయిర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, దానికి అప్లికేషన్ కాన్సెప్ట్, ఇవన్నీ అది బిగ్ బాస్ సీజన్ 10 కాన్సెప్ట్, దాని టీమ్ కాన్సెప్ట్, హోస్ట్ డీటెయిల్స్, లాంచ్ డేట్ డీటెయిల్స్, ఓటీటీ సోర్సెస్, అలాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మై 11 అంటే నా స్క్వాడ్, అంటే ఇట్స్ జస్ట్ అ కైండ్ ఆఫ్ సజెషన్. వీళ్ళు కానీ ఉంటే, వీళ్ళు అట్లీస్ట్ 2-3 వస్తే షో బాగుంటుంది. ఎందుకంటే వైడర్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది, కొత్త గేట్లు ఓపెన్ అవుతాయి. చెప్తా, అంతా డీటెయిల్గా చెప్తా. మేబీ ముందే చెప్పేస్తున్నా, వీడియో కొంచెం డ్యూరేషన్ ఉండొచ్చు, బట్ బిలీవ్ మీ వర్త్ వీడియో. అన్నిటికన్నా మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా, దయచేసి లైక్ చేయండి. పాత ఆడియన్స్, కొత్త ఆడియన్స్ కాదు. ఎందుకంటే 6 నెలలు మనం అల్గారిథంకి రెస్పెక్ట్ ఇవ్వలేనప్పుడు అల్గారిథం మనకు కూడా రెస్పెక్ట్ ఇవ్వదు. ఇక్కడి నుంచి నేను ఇస్తాను రెస్పెక్ట్. సో ఈ వీడియో కొంచెం మీరు లైక్ చేసి, పొరపాటున హై పాయింట్లు ఉంటే హైప్ ఇస్తే, మీ విలువైన ఒపీనియన్ మాత్రం కామెంట్ చేయండి. అప్పుడు అట్లీస్ట్ నాకు తెలిసి వీడియో మీకు నోటిఫికేషన్ రాదు, చాలామందికి హోమ్ పేజీలో రాదు. వచ్చిన వాళ్ళు అట్లీస్ట్ చేస్తే మిగిలిన వాళ్ళకి వస్తుందని చిన్న ఆశ. కైండ్లీ డూ దట్, కైండ్లీ. కొత్త వ్యూవర్స్ పొరపాటు మీకు వస్తే వీడియో అంతా చూడండి, చూసిన తర్వాత మీకు అది ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే అప్పుడు లైక్ చేయండి, ఒకవేళ హై పాయింట్స్ ఉంటే ఇవ్వండి, వర్త్ అనిపిస్తే అప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సీక్వెన్షియల్ వేలో వెళ్దాం. లాస్ట్ టైము బిగ్ బాస్ సీజన్ 9 ముందు అగ్ని పరీక్ష అనే కాన్సెప్ట్ ఒక ప్రీక్వెల్లో తెచ్చారు. ఎందుకు, ఫర్ కామన్ మ్యాన్ అని చెప్పి నిజంగానే ఒక ఆర్గనైజర్గానే చేశారు. ఎందుకంటే పెద్ద సెలబ్రిటీని తేలేదు, అంటే పెద్ద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు తేలేదు. నిజంగా కొంతమంది సోషల్ మీడియాలో అకౌంట్లు లేని వాళ్ళని తెచ్చారు, చిన్న వాళ్ళని మిడ్ రేంజ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని తెచ్చారు. ఎలాగ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనీష్ ఉన్నాడు, మనీష్కి అకౌంట్ లేదు, చిన్నోడు, అంటే ప్యూరెస్ట్ కామన్ మ్యాన్ అనుకోవాలి. ఇంకా ఎందుకంటే తెలియదు, ఇన్ఫ్లుయెన్సర్ కాదు. కళ్యాణ్ పడాల, అబ్బే కామన్ మ్యాన్. నెక్స్ట్ అలా మాస్క్ మ్యాన్, అసలు పిఆర్ఏ పెట్టుకోలేదు. అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే చిన్న డిమోన్ పవన్, శ్రీజ, ప్రియకు కూడా అకౌంట్ లేదు. అయితే ప్యూరెస్ట్ కామన్ మ్యాన్, లేకపోతే చితగా ఫాలోవర్లు 1,00,000-2 లక్షలు అంతే. లాస్ట్ టైం కూడా కొంతమంది 1 మిలియన్ 2 మిలియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేశారు, కానీ దొబ్బలేదు. ఇది లాస్ట్ టైం అప్రోచ్, కానీ అది చాలా హెల్ప్ అయింది. మనం చూస్తున్న టైంలో అగ్ని పరీక్ష అనేది కొంచెం బోరింగ్గా అనిపించింది. చూడగా మనకి ఎక్కింది. అందులో నుంచి 6 ఓవరాల్గా 7 తీసుకున్నారు. ఫస్ట్ 6 తీసుకున్నారు, దాని తర్వాత వైల్డ్ కార్డ్ లోకల్ని తీసుకున్నారు. ఓవరాల్గా బిగ్ బాస్ సీజన్ 9 అనేది నేను కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నా, సూపర్ హిట్. సీజన్ 9 వాజ్ సూపర్ హిట్. నాకు పర్సనల్ ఇది కూడా చెప్తాం, మనం ఎలాగో రాగా నిజాలే చెప్తాం కాబట్టి, ఆన్ ఏ పర్సనల్ లెవెల్, ప్రొఫెషనల్ లెవెల్లో నాకు వ్యూవర్షిప్ పరంగా కానీ, కెరియర్ గ్రోత్ పరంగా సబ్స్క్రైబర్స్ డబుల్ వచ్చింది. 38,000 అంతకు స్టార్ట్ చేసి 83,000, ఇప్పుడు 2,000 తగ్గిపోయారు. అందరికీ తగ్గుతారు, బట్ డబుల్ అయింది. పైసలు బాగా వచ్చి అన్నీ వచ్చాయి. కానీ పర్సనల్గా నాకు సాటిస్ఫాక్షన్ లేదు సీజన్ 9. దానికి కర్ణుడు చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు నాకు లేదు. ఇంకా దాని గురించి లాగి వేస్ట్, కానీ నాకు లేదు. అట్లీస్ట్ ఈ సీజన్లో అది ఉంటుంది అనుకోరు. ఎందుకంటే ఆ కాన్ఫరెంటేషన్ మంచిగా ఉండాలి. నేను లాస్ట్ సీజన్ బయట ఉంది, కానీ లోపల ఉన్న కంటెస్టెంట్లు అందరూ అబ్బో చాలా కన్నింగ్గా చెప్తున్నాను కదా, కన్నింగ్గా తెలివిగా, ఇంకంతే ఓవర్ ఫ్రెండ్షిప్లు మన వల్ల కాలే. బట్ సీజన్ హిట్ అయింది. నాకు నచ్చకపోతే సీజన్ హిట్ అవ్వకూడదని రూల్ ఏం లేదు కదా. కమర్షియల్గా సీజన్ చాలా పెద్ద హిట్ అయింది. దానికి వన్ ఆఫ్ ద మేకర్స్ ఏమనుకుంటున్నారంటే, దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అగ్ని పరీక్ష అనే కాన్సెప్ట్ అనుకుంటున్నారు. సో అలాంటప్పుడు వీళ్ళు వదులుకోరు కదా. సో అందుకని అగ్ని పరీక్ష 2ని తీసుకొస్తున్నారు, కొంచెం ఎర్లీగా తీసుకొస్తున్నారు. మే ఎండింగ్ ఆర్ జూన్ ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ రిలీజ్ చేయొచ్చు. చిన్న గ్లిమ్స్ చిన్న ప్రోమో రిలీజ్ చేసి ఇంతకుముందులాగా, అప్పుడు అది జూన్ ఎండింగ్లో చేశారు, ఇది మే ఎండింగ్ ఆర్ జూన్ ఫస్ట్లో. ఈసారి బిలీవ్ మీ, లాస్ట్ టైము అగ్ని పరీక్ష అనే కాన్సెప్ట్ చాలా తక్కువ మంది అప్లై చేశారు.
లక్షల్లో కాదు వేలల్లోనే చేశారు. దానికి రీజన్స్ బిగ్ బాస్ సీజన్ 9 మీద లాస్ట్ ఇయర్ అంత ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే సీజన్ 8 ఫ్లాప్ అయిపోయింది. అండ్ ఆ టైంలో ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోటర్లు ఎక్కువ నుంచి బిగ్ బాస్ నుంచి రావడం, ఇవన్నీ క్రేజ్ తగ్గిపోయింది, పరిస్థితి బాలే. సో అండ్ అలాగే నిజంగా వీళ్ళు కామన్ మ్యాన్ తీసుకుంటారు, వీళ్ళకి నచ్చిన వాళ్ళు తీసుకుంటారని చెప్పి ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ లాస్ట్ టైం ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ జాక్పాట్. ఈసారి చాలా కష్టం. ఈసారి బిలీవ్ మీ లక్షల్లో అప్లికేషన్లు వస్తాయి, మార్క్ మై వర్డ్స్ వస్తాయి. సో ఈసారి అప్రోచెస్ లెవెల్స్ ఆల్మోస్ట్ అలానే ఉంటాయి, కానీ లక్షల్లో వస్తుంది. సో చాలా జాగ్రత్తగా ఆ ప్రాసెస్ ఫాలో అవ్వండి. వాళ్ళు ఒక నోట్ రిలీజ్ చేస్తారు, సేమ్ అలానే ఉంటాయి ఆల్మోస్ట్. ఫస్ట్ మీరు వీడియో ఇవ్వాలి, వీడియో బయట ఇవ్వాలి విత్ సమ్ రిక్వైర్డ్ థింగ్స్. దాని తర్వాత అది షార్ట్ లిస్ట్ అయితే వీడియో కాల్ ఉంటుంది, దాని తర్వాత షార్ట్ లిస్ట్ అయితే గ్రూప్ డిస్కషన్, దాని తర్వాత అగ్ని పరీక్ష షూట్ లెవెల్ 4 లెవెల్ 5. మేబీ వాళ్ళు కావాలంటే ఎక్సైట్మెంట్ ఇంకో లెవెల్ మధ్యలో ఏదైనా యాడ్ చేయొచ్చు. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ టైం 6+1 7 మెంబర్స్ని తీసుకున్నారు కదా వైల్డ్ కార్డ్స్. ఈసారి ప్రతిసారి సీజన్కి సంబంధించిన లాజిక్లోనే వెళ్తారు. దాన్ని మనం డీకోడ్ చేయకూడదు. నేను ఆవేశంగా ఇంతకుముందు డీకోడ్ చేసేవాను, కానీ అవే ఉండవు. రణరంగం చదరంగం ఇవన్నీ సొల్లు మాట. ఏముంది రణరంగం చదరంగం, ఏం లేదు. సీజన్ 8 ఇన్ఫినిటీ అన్నారు, ఏ బొక్క ఉండదు. కానీ నేమ్సే కొన్ని పేర్లు పట్టుకొస్తారు ఉల్టా పుల్టా లాగాల. ఈసారి 10 రిలేటెడ్ ఏదో పట్టుకొస్తారు, దశావతారం ఏదో కాన్సెప్ట్, దశావతారాలు అలాంటి కాన్సెప్ట్. కానీ ఆ 10 అనే నెంబర్ మీద చుట్టూరే తిరుగుతుంది. సో ఈసారి అగ్ని పరీక్ష 2 నుంచి 10 మెంబర్స్ని తీసుకోవడానికి చాలా ఎక్కువ ఆస్కారం ఉంది. అండ్ ఆ 10 మెంబర్స్ లాస్ట్ టైం లాగా ప్యూరెస్ట్ కామన్ మ్యాన్లే తీసుకోవాలని లేదు. మళ్ళీ చెప్తున్నా చూడండి, 1 మిలియన్ వాళ్ళైనా తీసుకోవచ్చు, 10 మిలియన్ వాళ్ళైనా తీసుకోవచ్చు. అండ్ వాళ్ళకి కామన్ మ్యాన్ అనే పేరు మాత్రం ఇవ్వరు, ఇంకా దానికి వాళ్ళు వేరే పేరు ఇవ్వచ్చు. సో 10 మందిని తీసుకుంటారు. మళ్ళీ మీకు ఒక డౌట్ వస్తుంది, బ్రో నాకు అసలు అకౌంటే లేదు, లాస్ట్ టైము కళ్యాణ్ పడాలా, మనీష్ ఆ టైప్ బ్యాచ్, మాస్క్ మ్యాన్ బ్యాచ్ నేను చెయ్యొచ్చు అంటే చెయ్యొచ్చు. మీరు వర్త్ అనిపించారనుకోండి, షార్ట్ లిస్ట్ అయ్యారనుకోండి, అవుతారు. అలాగే మీతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళకి కూడా అవుతారు. సో 10 మంది తీసుకోవడానికి హై ఛాన్స్ ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్. చాలా గోల్డెన్ ఆపర్చునిటీ. సో మంచిగా యూస్ చేసుకోండి. అది నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే వీడియో చేస్తా. బట్ కాన్సెప్ట్ అయితే ఇది, 10 మంది తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. 5 లెవెల్లో ఉండొచ్చు, 6 లెవెల్లో ఉండొచ్చు. అండ్ ఎపిసోడ్లు లాస్ట్ టైము 14-15 ఎపిసోడ్లు ఉన్నాయి కదా, ఈసారి డబల్ ఉంటుంది. చాలా ఎక్కువ ఎపిసోడ్లు ప్లాన్ చేస్తున్నారు, గ్రాండ్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు, టఫ్ టాస్క్లు పెట్టబోతున్నారు. సో అంత గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఏ దానికైనా, ఐపీఎల్ అయినా, ఫిల్మ్ ఇండస్ట్రీకి అయినా, ఎవరికైనా కెరీర్కైనా ఆ 10 ఇయర్స్ అనేది ఒక స్పెషల్ నెంబర్, ఒక డికేడ్ అనేది. మన తెలుగులో బిగ్ బాస్ 10 అనేది ఇంకా 10 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటున్నాం కాబట్టి గ్రాండ్గా చేస్తారు. సో అగ్ని పరీక్ష 2ను కూడా గ్రాండ్గా లాంచ్ చేస్తారు, ప్రాసెస్ కూడా మంచిగా చేస్తారు, మంచి హడావిడి ఉంటుంది. సో 10 మెంబర్ని తీసుకోవడానికి అవకాశం ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్. నెక్స్ట్ వీళ్ళు 10 తీసుకున్నాక నాకు తెలిసి 10 బ్యాలెన్స్ చేసి అటుపక్క సెలబ్రిటీలను కూడా 10 మందిని తీసుకుంటారు. అటుపక్క సెలబ్రిటీలను 10 మంది తీసుకున్నలో కన్ఫామ్గా వీళ్ళే వస్తారని చెప్పట్లేదు, కానీ వీళ్ళల్లో మాత్రం వస్తారు. వీళ్ళు మనకు ముందే సంకేతాలు ఇస్తారన్నమాట. ఇప్పుడు ఆ షో ఏంటి అద్భుతమైన షో, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోలో కొంతమంది, కుకింగ్ విత్ జాతిరత్నాలు 2 అవుతుంది కదా, అందులో కొంతమంది, నెక్స్ట్ ఈ కుక్కు విత్ జాతిరత్నాలు అవ్వగానే కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్ వస్తారు, లేకపోతే ఇంకో షో వస్తుంది, అందులో కొంతమందిని తీసుకుంటారు. అందులో అట్లీస్ట్ 5-6 వస్తారు, ఇంకో 4 వేరే దాంట్లో తెస్తారు. కన్ఫామ్గా ఒక క్రౌడ్ పుల్లర్ని అయితే తేవాలి, తెస్తేనే సీజన్ బాగుపడుద్ది. క్రౌడ్ పుల్లర్ ఇన్ ద సెన్స్ ఈ సెలబ్రిటీస్లో ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ సీజన్ ఉన్నారనుకోండి, లాస్ట్ సీజన్లో క్రౌడ్ పుల్లర్ అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉన్నవాళ్ళు కొంత క్రౌడ్ పుల్ చేస్తారు. పిఆర్ కాదు, అందరూ పిఆర్లు పెట్టుకుంటారు. పిఆర్తో పాటు వాళ్ళకంటూ ఒక ఓన్గా ఫ్యాన్ బేస్ ఉంటుంది. అలాగే తనుజ గారికి మంచి క్రౌడ్ పుల్లర్, అది చాలా వర్కౌట్ అయింది షోకి. ఆమెకు అంత వర్కౌట్ అవ్వలేదు కానీ షోకి వర్కౌట్ అయింది. అలాగే 7కి అమర్దీప్, 8కి నిఖిల్, మీరు అలాగా 5కి వచ్చేసరికి షణ్ముఖ్ జశ్వంత్. క్రౌడ్ పుల్లర్ని తీసుకోవాలి. 6కి పెద్ద పంచి లేకపోయినా పోయింది. సో ఎప్పుడైనా మంచి క్రౌడ్ పుల్లర్ ఉన్నారనుకోండి బాగుంటుంది. వాళ్ళేం కప్పు కొట్టాలని రూల్ లేదు, కొట్టచ్చు కొట్టకపోవచ్చు, కానీ మినిమం వ్యూవర్షిప్ వస్తుంది. వాళ్ళతో పాటు కన్ఫ్రంటేషన్ ఎవరైనా అయ్యారనుకోండి, కాంపిటీటర్స్ ఎవరైనా రైజ్ అయ్యారనుకోండి, పుట్టారనుకోండి, బాగుంటుంది షో. కొత్త వ్యూవర్స్ వస్తారు, కొత్త గేట్వేలు ఓపెన్ అవుతాయి, అది వ్యూవర్షిప్ పెరగడానికి హై ఛాన్స్ ఉంది. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో నేను షో ఫాలో అవ్వట్లేదు, కానీ నాకు ఫాలోవర్స్ చెప్పేదాని ప్రకారం కళ్యాణ్ అని ఒక ఆయన ఉన్నారు కదా, అమ్మాయి పేరు మర్చిపోయినబ్బా, సీజన్ 5లో వచ్చింది ఆమె, సీజన్ 6 వసంతి వాళ్ళ హస్బెండ్, ఆ అబ్బాయి రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే కొంచెం అగ్రెసివ్ క్యాండిడేట్, షోకి పనికి వస్తారని చెప్పి. ప్రియాంక జైన్ వాళ్ళ ఫియాన్సీ శివ్, ప్రియాంక గారు అంటారు, కానీ ఆయన మంచి అగ్రెసివ్ క్యాండిడేట్, కొంచెం హైపర్ క్యాండిడేట్. ఈయన 95% రావడానికి ఛాన్స్ ఉంది ఒకటి. నెక్స్ట్ వచ్చేసరికి నటరాజాల వైఫ్ నీతు గారు ఉన్నారు చూడ, ఆవిడ రావడానికి కూడా ఎందుకు నాకు కొడుతుంది, ఆమె వస్తారేమని చెప్పి. అలాగా ఆ జాను బాను అన్నారు చూసారు, అందులో ఒకరు నూకరాజు కమీడియన్ కేటగిరీ నుంచి. ఇలాగే
వస్తారు చూడండి, ముగ్గురు నలుగురు వస్తారు, మినిమం ముగ్గురు వస్తారు. కుకింగ్ విత్ జాతరలో ఒకరు, నెక్స్ట్ ఇంకా నేను చెప్పాను కదా ఆ షోలో నుంచి ఒకరు, మిగిలిన వాళ్ళు ఏరుతారు. ఏరిన వాళ్ళలో నా కాన్సెప్ట్ ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే, కొత్త 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 కేటగిరీల నుంచి తీసుకోండి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లో నుంచి అందులో నేను తీసుకొని, అలాగే సెలబ్రిటీ స్టేటస్ నుంచి కూడా తీసుకోండి ఒకవేళ అందులో రాకపోతే, కొంతమంది యూనిక్ వాళ్ళు. సో అలాగా నేను ఒక 11 మెంబర్స్ నేను చెప్తున్నాను, వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కొత్త వ్యూవర్షిప్ వస్తే సీజన్ కంపల్సరీ హిట్ అవుతుంది. ఇప్పుడు సీజన్ 5 బీభత్సమైన వ్యూవర్షిప్ వచ్చింది, ఎందుకంటే షణ్ముఖ్ జశ్వంత్ తాలూకా ఫ్యాన్స్ వ్యూవర్స్ వచ్చారు, బిగ్ బాస్ వచ్చి చూశారు. సీజన్ 7 కూడా అంతే, పల్లవి ప్రశాంత్, శివాజీ అలాగా. సో అందుకే కొత్త కేటగిరీల నుంచి రావాలి. అలాగా నేను ఒక 11 మంది పేర్లు చెప్తా, వీళ్ళలో వస్తే మీ అభిప్రాయం చెప్పండి. మీరు ఒక 11 మంది పేర్లు చెప్పండి, నేను నా 11 మంది పేర్లు చెప్తుంది. ఇందులో 2-3 వచ్చినా బాగుంటుంది, షో డైనమిక్స్ బాగుంటుంది. ఫస్ట్ వచ్చి హర్ష సాయి ఇంతకు ముందు వేరు, కానీ ఇప్పుడు అంత క్రేజ్ లేదు. మళ్ళీ రీసెంట్గానే ఒక వీడియో చేశాడు, నేను కూడా చెప్పాను కదా హర్ష సాయి రిడెంప్షన్ అని చెప్పి. వస్తే బాగుంటుంది, అతనికి పనికి వస్తుంది, అతను పోగొట్టుకున్న నేము మళ్ళీ బిల్డ్ చేసుకోవడానికి పనికి వస్తుంది, షోకి కూడా పనికి వస్తుంది, కొత్త వ్యూవర్షిప్ రావడానికి హై ఛాన్స్ ఉంది. సో ఆయన వస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ జియో పాలిటిక్స్ వీడియోలు చేస్తున్న కేటగిరీలో క్రాంతి వ్లాగర్ని కానీ పట్టుకొస్తే అది కూడా ఒక డైనమిక్ చేంజ్, అక్కడి నుంచి కూడా కొత్త వ్యూవర్షిప్ వస్తుందేమో అని నా ఫీలింగ్. అండ్ ఎలా అంటే వద్దులేండి ఇక్కడ ఇది కొన్ని మాట్లాడలేం, కానీ యాడ్ అవుతుంది, కంపల్సరీగా యాడ్ అవుతుంది. మూడోది 3-4 వీళ్ళు ఏంటంటే రియాక్షన్ వీడియోలు చేస్తారు, స్పోర్ట్స్ మేట్ చేస్తారు, సినిమాలు చేస్తారు. వినయ్ వర్మ, ప్రణయ్ వర్మ అన్నదమ్ములిద్దరు. వీళ్ళిద్దరిలో ఒకళ్ళు వచ్చినా బాగుంటుంది, తమ్ముడు వస్తే ఇంకా బాగుంటుంది. వీళ్ళకి కూడా మంచి లాయల్ ఫ్యాన్ బేస్, డీసెంట్ ఫ్యాన్ బేస్ ఉంది, అది బిగ్ బాస్ షోకి హెల్ప్ అవుతుంది. అండ్ వీళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళకి బిగ్ బాస్ వీడియోల మీద కూడా చాలా రియాక్షన్ వీడియోలు చేసి రోస్టులు కూడా చేశారు. సో వీళ్ళు వస్తే బాగుంటుందని నా అభిప్రాయం. నెక్స్ట్ సుధీర్ టాక్స్, ఆదాన్ టీవీలో యాంకర్ సుధీర్. అసలు ఈయన లాస్ట్ టైం రావాల్సింది, వాళ్ళకు కొన్ని లెక్కలు ఉన్నాయి, పెర్మిటేషన్ కాంబినేషన్స్, అది వర్కౌట్ అవ్వక ఆపారు. ఈసారి ఈయన తీసుకుంటే వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే మంచి టాల్ పర్సన్, మంచి ఫిజిక్ ఉంటుంది, గ్రౌండెడ్గా ఉంటాడు. అట్ ద సేమ్ టైం కాయిన్కి అదర్ సైడ్ కోపం వస్తే గట్టిగా కూడా మాట్లాడతాడు, అది మీకు షోకి కూడా హెల్ప్ అవుతుంది. సో బాగుంటుంది, టాస్కుల్లో కానీ ఇలా అగ్రెసివ్ ఏమంటారు కాన్ఫ్రంటేషన్లో కానీ మంచిగా మజా వస్తుంది. నెక్స్ట్ లేడీస్లో ప్లే విత్ ఇన్కాగ్నిటోలో ఒక అమ్మాయి ఉంటుంది, అమ్మాయి అసలు పేరు నాకు తెలియదు. ఈ అమ్మాయి కూడా మంచి రోస్ట్ చేస్తుంది, అమ్మాయిలో చేస్తుంది రోస్ట్ భయపడకుండా. ఈ అమ్మాయిని తెస్తే చాలా హెల్ప్ అవుతుంది, చాలా హెల్ప్ అవుతుంది అని నా అభిప్రాయం. అండ్ ఏమంటారు, అది కూడా ఒక కొత్త గేట్వే ఓపెన్ చేస్తుంది వ్యూవర్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని నా ఫీలింగ్. మీకేమనిపిస్తుంది చెప్పండి. నెక్స్ట్ ఫుడ్ బ్లాగర్స్లోని ఆ అబ్బాయి పేరేంది, ఈ పేరు గుర్తు రాట్లే, తింటూనే ఉంటాడు కదా ఉదయం నుంచి రాత్రి వరకు. ఈ అబ్బాయిని తెచ్చినా బాగుంటుంది, క్రేజీగా ఉంటుంది, ఎందుకంటే ఈ అబ్బాయికి డీసెంట్ వ్యూవర్షిప్ ఉంది. సో అది హెల్ప్ అవుతుంది అని చెప్పి వీళ్ళు ఇప్పుడు నేను చెప్తున్న వాళ్ళకి ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీ. సో ఇలాంటి కేటగిరీలో 2-3 తెచ్చారు అనుకోండి, ఈ సీరియల్ కేటగిరీతో పాటు ఈ 2-3 కేటగిరీలు ప్లస్ అగ్ని పరీక్ష కేటగిరీ ఇన్ని మిక్స్ అయ్యాయి అనుకోండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ వ్యూవర్స్ చూస్తారు టీవీలో కానీ హాట్స్టార్లో కానీ. సో అప్పుడు ఏమవుతుందంటే మినిమం గ్యారంటీ హిట్. ఇందులో 2-3 క్లిక్ అయినా అబ్బాయి ఇంకా బ్లాక్ బస్టర్ అయిపోతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ టాస్క్ మీరు ఏది ఇచ్చినా, ఎలాంటి టాస్క్లు ఇచ్చినా. అది నా ప్రయత్నం నేను చెప్తుంది. లేదనుకోండి మీరు అదే సీరియల్ క్యాండిడేట్లను తెచ్చి అదే ముందు బిగ్ బాస్కి ముందు 2-3 షోలు ఉండి అందులోనే పట్టుకొస్తే మొనాటమీ వచ్చేస్తుంది. వీళ్ళు ఆల్రెడీ చూసాం కదా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో, మళ్ళీ చూస్తామా, వీళ్ళని కుకీ విత్ జాతరత్నాలు చూసాం మళ్ళీ చూస్తే ఈ సీరియల్లో ఎప్పుడూ ఇదే సీరియల్ ఏంద్రా, అలా కాకుండా తీసుకురండి. నో డిస్రెస్పెక్ట్ టు సీరియల్ ఆడియన్స్ అండ్ వీళ్ళు తీసుకురండి. వీళ్ళతో పాటు వేరే కేటగిరీ వాళ్ళని కూడా మీరు తెస్తే ఒక ఆసక్తి పెరుగుద్ది. ఎగ్జాంపుల్ 7, 9 ఇవి ఎందుకు ఆసక్తులు పెరిగాయి, 5 డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పర్సన్స్ వచ్చారు. అది నా ప్రయత్నం. నెక్స్ట్ బిగ్ బాస్ రివ్యూవర్స్, దాంట్లో రివ్యూల్లో నుంచి సీజన్ 6 తర్వాత ఇప్పుడు వచ్చి తీసుకోలేదు, ఎందుకంటే సీజన్ 6 డిజాస్టర్ అవ్వడం వల్ల నేను సునాయాసంగా తోసాను. సీజన్ 6 డిజాస్టర్ అవ్వడానికి రీజన్లో రివ్యూలు తేడం అని నేను అన్నాను. దానికి 190 రీజన్లు ఉన్నాయి. కానీ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే 2 రివ్యూలను తీసుకోవడం. మేబీ వాళ్ళు కన్సిడరేషన్లో వాళ్ళు ఎలా తీసుకుని ఉంటారంటే ఆదిరెడ్డి రివ్యూరు,
గీతూ రాయల్ రివ్యూర్తో పాటు ఆమె ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరు, అలాగే జబర్దస్త్ లాంటి షోలో కొన్ని స్కిట్లు వేశారు, కొన్ని ఏవో చేశారు కాబట్టి ఆ కేటగిరీలోనే తెచ్చుంటారు. బట్ రియల్ ఆడియన్స్కి, వైడర్ ఆడియన్స్కి ఎలా కనిపించింది? ఇద్దరు రివ్యూలు తెచ్చారు కదా అని ఇద్దరు రివ్యూలు తెస్తే వర్కౌట్ అవుతుంది. ఇప్పుడైనా కూడా వర్కౌట్ అవుతుంది, వాళ్ళు తేరు. సో ఒకవేళ సీజన్ 6లో ఒక రివ్యూరే తెచ్చుంటే, ఒకవేళ ఐదర్ గీతూ కానీ ఆర్ ఓన్లీ ఆదిరెడ్డి వచ్చుంటే వేరేలా ఉంది. ఇద్దరు తేడం వల్ల బిస్కెట్ అయింది అది. సో ఇప్పుడు కూడా ఒకళ్ళు తెస్తే బాగుంటుంది. ఒకళ్ళని తెస్తే ఇప్పుడు ఉన్న రివ్యూర్స్లో ద మోస్ట్ ఎలిజిబుల్ అండ్ వర్తి రివ్యూవర్ ఎవరు అంటే టాప్ వ్యూస్ ఆనంద్. సో ఆనంద్ని పట్టుకొస్తే ఇప్పుడు ఆయనకు కూడా డీసెంట్ బీభత్సమైన సబ్స్క్రైబర్లు, బీభత్సమైన ఫ్యాన్ బేసు, బీభత్సమైన వ్యూస్ వస్తాయని చెప్పట్లేదు. కానీ ఉన్న ఫ్యాన్ బేసు, లాయల్ ఫ్యాన్ బేసు, 80K సబ్స్ ఉన్నారు, బట్ లాయల్ ఫ్యాన్ బేసు. అలాంటి వాళ్ళు గట్టిగా పుష్ చేస్తారు. అలాగే ఇప్పుడు ఎలా ఉంటుందంటే రివ్యూర్లు వచ్చిన దాంట్లో ఉన్న ఆసక్తి వేరేలా ఉంటుంది. ఇప్పుడు ఈ పర్సన్ ఎలా చెప్తాడు, ఇప్పుడు ఆ పర్సన్ ఇప్పుడు ఆయన ఎలా క్లిక్ అయ్యాడు, విత్ ఇన్ ఏ షార్ట్ టర్మ్ న్యూట్రల్గా చెప్తాడు. సో ఇతను రివ్యూలో న్యూట్రల్గా చెప్తాడా, లేదా షోలోకి వచ్చిన తర్వాత యాజ్ అ ప్లేయర్గా ఎలా ఆడతాడు, న్యూట్రల్గా ఆడతాడా, బయాస్డ్గా ఆడతాడా? సో ఇన్ని వ్యూస్లో ఉంటాయి, ఇన్ని వ్యూ పాయింట్లు ఏర్పడతాయి. సో ఇతను ఎలా ఆడతాడనే క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. దాంతోపాటు అతనికి ఉన్న లాయల్ ఫ్యాన్ బేస్ కూడా హెల్ప్ అవుతుంది. సో అండ్ కొత్త గేట్వే, ఎంత నేను చెప్పాను, ఇది ఒక కొత్త కేటగిరీ. చాలా సంవత్సరాలు అయిపోయింది బిగ్ బాస్ సీజన్ 6, 10, 4. సో అకార్డింగ్ టు మీ, నో డిస్రెస్పెక్ట్ టు అదర్ రివ్యూయర్స్, ఉన్న రివ్యూయర్లో హీఈస్ వర్త్. ఒకవేళ ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే నేను తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. నెక్స్ట్ వచ్చి మూవీ రివ్యూస్ కేటగిరీలో నుంచి పూలచొక్క నవీన్ నాయక్. ఇతను తీసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఇతను చాలా పెక్యులర్ క్యాండిడేట్. ఇతను కూడా చాలా కాంట్రవర్షియల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యాడు, అండ్ వీడియోలు కూడా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోలు చేస్తాడు. కొట్టి తెచ్చిన వీడియోలో టిపికల్ క్యాండిడేట్ స్టాండ్ అవుట్ అవుతాడు అన్నమాట. సో ఇలాంటి క్యాండిడేట్ వచ్చినా కూడా బాగుంటుంది, మజా వస్తుంది. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ మన తులసి చంద్ గారు. జర్నలిస్టులు వస్తే బాగుంటుంది, అదొక సీరియస్నెస్ యాడ్ అవుతుంది. ఈమె ఎలా ఇక్కడ సమస్యలు ఎలా రియాక్ట్ అవుతారు, ఇక్కడ ఆమెకు వచ్చిన సమస్యలకి ఆమె ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఒక కొత్త గేట్వే మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు జాఫర్ గారు వచ్చారు చూసారు, అన్ఫార్చునేట్లీ ఆయన 2-3 వారాలే ఉన్నారు, బట్ ఈ వస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మీకేమనిపిస్తుంది చెప్పండి. సో ఇలాగా నేను ఒక 11 మెంబర్లు అనుకున్న, ఒక స్క్వాడ్ కూడా కదా, ఒక 11. సో ఇందులో అట్లీస్ట్ 2-3 వచ్చారు అనుకుంది, షోకి కొత్త వ్యూవర్షిప్ యాడ్ అవుతుంది, ఆ మొనాటమీ పోతుంది. ఎందుకంటే మొనాటమీ వచ్చేస్తుంది, ఎవరా వీళ్ళే వస్తారు కదరా, ఆ కుకింగ్ విద్యార్థనం ఇవే ఈ స్టార్ మావులు లేదా వీళ్ళు, అలా రాకూడదు. ఎక్సైట్మెంట్ ఉండాలి. ఆ 20 మందిలో ఒక 10 మందిని చూసినా ఎక్సైట్మెంట్, వీడు వేరే, ఈ కేటగిరీ వీళ్ళకి పడితే ఎలా ఉంటుంది, అలా రావాలి. వీళ్ళు బ్యాచ్ అంటే ఇంక మనకు మజా రాదు. అండ్ ఇప్పుడు నేను చెప్పిన 11 మంది 99% వీళ్ళు అగ్ని పరీక్ష నుంచి రారు. తీసుకుంటే వీళ్ళని సెలబ్రిటీ స్టేటస్లోనే తీసుకోవాలి. సో అందుకే చెప్తున్నా, ఈ 11 మందిలో అట్లీస్ట్ 2-3 వస్తే మజా వస్తుంది. ఇది జస్ట్ ఏమంటారు నా థాట్ ప్రాసెస్. ఒకవేళ రాంగ్ అయితే చెప్పండి, బట్ నాకు ఎందుకు ఇది వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే 3 కేటగిరీల కింద నేను డివైడ్ చేశాను. అగ్ని పరీక్షలో వచ్చిన కంటెస్టెంట్లో ఒక వర్గం, మన ఇప్పుడు స్టార్మా రిలేటెడ్ వాళ్ళ ప్రాజెక్ట్ రిలేటెడ్ వాళ్ళు ఒక వర్గం, అండ్ ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు ఒక వర్గం. ఈ 3 వర్గాలని కలిపి ఒక కొంపలో పెడితే అద్భుతమే అని నా అభిప్రాయం. ఆలోచించండి ఒకసారి. అసలు మీ వరకు ఈ వీడియో వస్తేనే గ్రేట్. అందుకే మీరు ఎక్కువ అంటే మనిషి ఒక లైకే చేయగలరు. లైక్ చేస్తే పొరపాటున టీం వరకు వెళ్తే వాళ్ళు ఆలోచిస్తారేమో అని ఒక చిన్న ఆశ. ఇది నెక్స్ట్ వచ్చేసరికి హోస్ట్ ఈ సీజనే కాదు, నెక్స్ట్ సీజన్ కూడా నాగార్జున గారు. టాపిక్ ఈజ్ ఓవర్. ఎందుకంటే అదొక అగ్రిమెంట్. సీజన్ 11 తర్వాత కూడా సీజన్ 12 కూడా రెన్యువల్ చేసి ఆయన పెట్టుకున్నా కూడా ఆశ్చర్యపోవట్లేదు. అండ్ ఐ హ్యావ్ నో కన్సర్న్స్ విత్ నాగార్జున గారు. అది మీకేమైనా కన్సర్న్స్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది, అండ్ ఇప్పుడు కష్టం, వేరే వాళ్ళు దొరకడం, మౌల్డ్ అవ్వడం, అడ్జస్ట్ అవ్వడం కష్టం. సో ఫస్ట్ థింగ్ ఆయన అయితే మారరు 11 వరకు. సో ఈ సీజన్ కూడా ఆయనే. నెక్స్ట్ సీజన్ 10 లాంచ్ డేట్ గురించి వస్తే, ప్రతిసారి అయినట్టు వీళ్ళకి సెప్టెంబర్లోనే స్టార్ట్ అవుతుంది. ఇదర్ 90-95% సెప్టెంబర్ 6th అయినా వస్తుంది. వరస్ట్ కేస్కి అగ్ని పరీక్ష 2 కాన్సెప్ట్ లేట్ అవుతే, షూటింగ్లు లేట్ అవుతే సెప్టెంబర్ 13th వెళ్తుంది. బట్ మోస్ట్లీ సెప్టెంబర్ 6th అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఓటీటీ వచ్చేసి సేమ్ జియో హాట్స్టారే, అండ్ మా టీవీ 9:30కి ప్లే అవుతుంది. 2 ఇల్లులు 3 ఇల్లులు ఇవేమీ ఇంకా ఏమీ తెలియదు. వాళ్ళు ఇంకా ఆ కాన్సెప్ట్ 10 మెంబర్లు అనే కాన్సెప్ట్లోనే ఉన్నారు. వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. తర్వాత వాళ్ళకి బోల్డ్ డ్రాఫ్ట్లు పెట్టుకుంటారు. ఇప్పుడు ఏం చేద్దాం, 10 మంది వీళ్ళు వచ్చారు అగ్ని పరీక్షలోని,
వీళ్ళు మనకు దొరికిన ఈ 10 మంది వీళ్ళతో ఏ కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుందో అలా ఆలోచిస్తారు. అయితే 2 కొంపల లేకపోతే ఒక కొంపలో పార్టీషన్లు పెట్టి కొంపల కింద చెప్తారా అవనేది ఇంకో మినిమం 2 months పడుతుంది. బట్ బిగ్ బాస్ ఫీవర్ అనేది ఈసారి ఎర్లీగా స్టార్ట్ అవబోతుంది. ఎందుకంటే మే ఎండింగ్లో స్టార్ట్ అవుతుంది నోటిఫికేషను. తర్వాత షూటింగ్ జూన్ ఫస్ట్ వీక్ అలా మొదలవుతుంది. షూటింగ్ ఇన్ ద సెన్స్ ఈ అప్రోచ్లు, ఈ వీడియోలు పంపడాలు, ఈ గ్రూప్ డిస్కషన్లు ఇవన్నీ. దాని తర్వాత వీళ్ళు షూటింగ్ అంతా అయిపోయి మనకు టెలికాస్ట్ చేయడం నాకు తెలిసి జూలై లాస్ట్ వీక్ ఆర్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ మొదలవుతుంది. నేను చెప్పినట్టు 13-14 ఎపిసోడ్లు ఉండవు, చాలా ఎక్కువ ఎపిసోడ్లు ఉంటాయి. అవన్నీ నాకు తెలిసి ఆగస్ట్ ఎండ్ వీక్ ఆర్ సెప్టెంబర్ 1st, 2nd, 3rd అప్పటి వరకు లాగుతారు. తర్వాత 2 రోజులు గ్యాప్ ఇచ్చి ఫసక్ అలా 10 మంది తీసి మనకు వదిలేస్తారు. ఇది ఇంకేమైనా మర్చిపోయినా ఇది జరగబోతుందో ప్రాసెస్, హై లెవెల్ ప్రాసెస్ అబ్బాయి ఇది. సో దిస్ ఈజ్ అబౌట్ అగ్ని పరీక్ష 2, బిగ్ బాస్ సీజన్ 10 అండ్ మై 11 అండ్ హోస్ట్ డీటెయిల్స్ అండ్ లాంచ్ డీటెయిల్స్. ఇంకేమైనా మర్చిపోతే ఇన్స్టాగ్రామ్ లింక్ పింగ్ చేస్తాను, కామెంట్ చేయడం ట్రై చేయండి అండ్ ఫాలో అవ్వడం కూడా ట్రై చేయండి. అది దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. మీకు ఇంకేమైనా వీళ్ళు వస్తే బాగుంటుంది బ్రో, వీళ్ళు వద్దు, ఈసారి ఇలాంటి థీమ్ ఉంటే బాగుంటుంది, అలా ఏమంటే కైండ్లీ వాల్యుబుల్ సజెషన్లు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను, సో దట్ వైడర్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ఇప్పుడు కూడా వీడియో లైక్ చేయకపోతే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, చాలా రోజులు అయింది కదా ఫ్లోర్ అట్లా. మళ్ళీ ఇప్పుడు 15th, 14th కదా, మే ఎండింగ్ నోటిఫికేషన్ వచ్చిన వీడియో వస్తుంది. అక్కడి నుంచి ఫ్రీక్వెంట్గా వీడియోలు వస్తాయి రిగార్డింగ్ అగ్ని పరీక్ష 2 అప్రోచ్ ఏంటి, ఆ డాక్యుమెంటేషన్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, అవి అలాంగ్ విత్ దట్ బిగ్ బాస్ 10 ప్రాసెస్, ఇవన్నీ మనం సైమల్టేనియస్గా వరుసగా వస్తాయి. అండ్ అలాగే ఆగస్ట్ నుంచి ఎలాగో రివ్యూలు చేయాలి అగ్ని పరీక్ష కాబట్టి. సో ఇప్పుడు ఇంకా మీకు సమయం ఆసనమైంది. ఈ ఛానల్ మీద కూడా ఒక కండిషన్ ఉంచండి. ఎవరైతే అన్సబ్స్క్రైబ్ కొట్టేశారో సబ్స్క్రైబ్ కొడదాం బిగ్ బాస్ టైంలో అనుకున్న బ్యాచ్లకి మీ కైండ్ రిక్వెస్ట్, యువర్ టైమ్ హ్యాస్ కమ్, కొట్టండి సబ్స్క్రైబ్, గంట కూడా కొట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.